నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మని సిట్ అధికారులు చెప్పడం, మరి వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతారా, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు సార్. మరి వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటున్నారు. విచారణలో ఆయన కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉందంటారా? ఈ విచారణ తర్వాత వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిఐఏ సదస్సు నిర్వహించబోతుంది. ఈ సదస్సు తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంతకన్నా ముందే అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు వాస్తవంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదానికి నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి రూపంలో టీటీడీకి సరఫరా చేయబడింది అని అంటే, సుమారుగా 68 లక్షల కిలోలు అని అంటే మనం క్వాంటిఫై చేస్తే 6,800 టన్నులు. ఒక్కొక్క ట్యాంకరు 20 టన్నులు వేయింగ్ అవుద్ది అని అంటే సుమారుగా 340 ట్యాంకర్ల నెయ్యి లాంటి పదార్థాన్ని వాళ్ళు టీటీడీకి సప్లై చేయగలిగారు. సంవత్సరాల తరబడి కొనసాగిన ప్రక్రియ ఇది. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ చిన్నాయన వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించి, ఆయన నియామక ప్రక్రియ జరిగిన మరుక్షణం నుంచి టీటీడీ ప్రతిష్టని మంటగలిపే ప్రయత్నానికే వీళ్ళు పాల్పడుతూ వచ్చారు. గ్రాడ్యువల్గా టీటీడీ బోర్డు సమావేశాల్లో టీటీడీ సుబ్బారెడ్డి ఏ విధంగా వ్యవహరించాడు అనేది మనందరం చూసాం. వేలం పాటలు పెట్టినట్టుగా సేవల ధరలు పెంచేయటం, అక్కడ ఉండే కాటేజీల ధరలు పెంచేయటం, సామాన్యుడికి తిరుమలని దూరం చేసే ఒక లక్ష్యంతో, కుట్రతో, దురుద్దేశంతో 5 సంవత్సరాల పాలన కొనసాగింది అనటానికి ప్రత్యక్షంగా మనందరం కూడా అనుభవించాం. నేను 2021లో తిరుపతి వెళ్ళిన రోజు, అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు కాటేజీల ధరలకి 2021లో అదే కాటేజీల ధరలకి మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ఇదేంటి ఇంత ధరలు పెరిగాయి అని చెప్పని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది, సామాన్యుడిని తిరుపతి కొండకు రాకుండా చేసే ఒక కుట్రకోణం ఇక్కడ అమలు జరుగుతుంది అని చెప్పని అక్కడ ఆవేదన చెందుతూ ఉన్న శ్రీవారి సేవకులుగా ఉన్న ఉద్యోగులు చెప్పారు. అటువంటి పరిస్థితుల నుంచి 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, రివ్యూ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబ్ నిర్ధారించింది, కంటామినేటెడ్ నెయ్యి సప్లై చేయబడింది అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన వెంటనే శ్రీవారి భక్తులందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారు. అటువంటి శ్రీవారి దర్శనానంతరం అత్యంత పవిత్రంగా వారి ప్రసాదంగా భావించి తీసుకునే లడ్డు, ఆ లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అనేది ప్రభుత్వమే ప్రకటిస్తూ ఉంది. ఇంకొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబు దాన్ని నిర్ధారించింది అన్న వార్త భక్తులని రోమాలు నిక్కబొడుచుకునేలాగా చేసింది. అటువంటి పరిస్థితుల్లో నాడు చైర్మన్లుగా పనిచేసిన, నాడు ధర్మకర్తల మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి చాలా విస్తృతంగా చర్చనీయాంశమైంది. అయినప్పుడు రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా ముందుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట చంద్రబాబు నాయుడు మంటగలుపుతూ ఉన్నాడు, అసలు కల్తీ లాంటి సంఘటనలు నేను చోటు చేసుకోలేదు అక్కడ, మా చిన్నాయన సుబ్బారెడ్డి చిన్నాయన చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు, ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు, ఆయన సూపర్ స్వామి అని చెప్పాడు. జనరల్గా గురుస్వామి అని వింటాం మనం. 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా మాల వేసిన వాళ్ళని గురుస్వామి అంటారు. ఆయన బహుశా చాలా సంవత్సరాలుగా మాల వేసుకొని ఉండొచ్చు. ఆయన ఏమంటారో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు.
అంటే ఈ ధర్మంతో కానీ ఈ ఆచార వ్యవహారాలతో కానీ కనీస మాత్రపు పరిచయం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాటాన సూపర్ స్వామి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మేధావి రాజమండ్రి నుంచి వచ్చాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పని ఎక్స్ఎంపీ. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎస్ నాకు కూడా తెలుసు వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఎంతటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో. సూర్యగ్రహణం రోజు ఢిల్లీలో మేము అందరం ఎంపీలుగా ఉన్న రోజున గ్రహణానంతరం భోజనం చేయాలి అని అంటే నిష్టగా మడిగట్టుకొని వంట చేసే వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మేము భోజనం చేసేవాళ్ళం అని చెప్పని ఆయనకి ఈయన కితాబు ఇచ్చాడు. అటువంటి వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల క్షేత్ర పవిత్రకి ఎటువంటి భంగం కలగదో, ఆయన మీద ఇటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేయటం సహేతుకం కాదు అని చెప్పని వైవి సుబ్బారెడ్డికి కితాబిస్తూ ఈ సోకాల్డ్ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పని ఇంకొక ఢిల్లీ నుంచి ఇంకొక మేధావి దిగబడ్డాడు ఇక్కడికి. అతను రాగానే చంద్రబాబు నాయుడు గారిని ఏకిపారేసి ఇంకొక కొత్త ఎజెండా ఆయన సమాజం ముందు ఉంచాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థాన పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటానికి వీల్లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ జరగాలి అని చెప్పని. అంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా చాలా ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయి. మదురై, తంజావూరు, చిదంబరం ఇటువంటి ప్రఖ్యాత ఆలయాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈ ఆలయాలు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండడానికి వీల్లేదు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చూడమను కుక్కను కొట్టినట్టు కొడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటప్పటికీ ఈ వైసీపీ స్పాన్సర్డ్ ఈ సోకాల్డ్ మేధావులందరికీ కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ నేచర్డ్ పాలిటీషియన్ కాబట్టి ఆయన లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడ లేని వినూత్న ప్రతిపాదనలతోటి రాష్ట్రం మీద విరుచుకుపడతా ఉంటారు. అతను అసలు ఈ మొత్తం సంఘటన మీద సిబిఐ విచారణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విచారణ జరగడానికే వీల్లేదని చెప్పని వ్యాఖ్యానించాడు సుబ్రహ్మణ్య స్వామి. అంతిమంగా ఈ సోకాల్డ్ సుబ్బారెడ్డి అతను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ద్వారా విచారణ జరుపుతూ ఉంది, ఆ సిట్టు ద్వారా జరిపే విచారణ పారదర్శకంగా జరగటం లేదు, రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కోసం, మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సిట్టు ద్వారా విచారణ జరిపిస్తుంది. కాబట్టి మీరు సుప్రీంకోర్టు పర్యవేక్షణ విచారణ జరపండి, మేము నిర్దోషులం, మేము ఏమీ తెలియని అమాయకులం అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఈలోగా ఈ వైవి సుబ్బారెడ్డి తర్వాత 1 సంవత్సర కాలం భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పని ఆయన వెలగబెట్టాడు పదవి. ఆయన వచ్చాడు రంగంలోకి. అసలు నేను చాలా అమాయకుణ్ణి, ఆనిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, నా మీద ఇటువంటి నిందలు మోపటం ఏంటి, మేము తిరుమలకి కల్తీ నెయ్యి సరఫరా చేయటం ఏంటి అని చెప్పని నేను తిరుమల శ్రీవారి సన్నిధానం ముందు అఖిలాండం దగ్గర తడి బట్టలతో దీపం ఆర్పి ప్రమాణం చేస్తా అని చెప్పని నాటకం రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుని అభ్యర్థించిన మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి, సరే రాష్ట్ర ప్రభుత్వ సిట్టు ద్వారా విచారణ ఆపండి, సుప్రీంకోర్టు తరఫున మేము నిర్ణయం వెలువరిస్తున్నాం, ఇక నుంచి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి ఒకరి పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుద్ది అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, అంటే వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు స్పందించి ఇచ్చిన ఆదేశాలు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ సిట్టు విచారణ ఆపేసినందుకు ఇది మా విజయం అని చెప్పని సాక్షిలో బ్యానర్ ఐటెంలు వేసుకున్నారు. వైసీపీ శ్రేణులు టపాకాయలు కాల్చుకొని సంబరాలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఉన్నతాధికారులతోటి విచారణ జరిపించింది. విచారణ మొదలుపెట్టగానే వాళ్ళకి నిర్ధారణ అయింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పని. నెయ్యి సరఫరాదారులు అత్యంత ఘోరమైన హేయమైన నేరానికి పాల్పడ్డారు అని చెప్పని నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అవగానే బోలేబాబా డైరీ, ఈ నెయ్యి సరఫరాలో భాగస్వాములైన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ లాంటి ఈ డైరీల యాజమాన్యాలందరినీ అరెస్టులు చేశారు. నెలల తరబడి జైల్లో ఉన్నారు. ఆ విచారణ మూలాల్లోకి వెళ్తే అంతిమంగా తేలింది ఏంటి అంటే, ఈ బోలేబాబా డైరీ ఎవరికైతే వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి టెండర్ కట్టబెట్టిందో,
ఈ టెండర్ కట్టబెట్టడానికి కూడా తప్పుల మీద తప్పులు చేశారు. ఎందుకంటే ప్రతిరోజు టన్నుల కొద్దీ నెయ్యి శ్రీవారి కైంకర్యానికి అవసరం. అటువంటి సందర్భంలో శ్రీవారి కైంకర్యానికి అంతటి నెయ్యి సరఫరా చేయగలిగే డైరీకి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. కనీసం రోజుకి 2,50,000 లీటర్ల పాలని ప్రాసెస్ చేసే డైరీ వాళ్ళకు ఉండాలి. అంటే అంతటి డైరీ అయితేనే ఇంత క్వాంటిటీని వాళ్ళకి ఉత్పత్తి అవుద్ది. అంతటి క్వాంటిటీ ఉత్పత్తి చేయగలిగే వాళ్ళే దాన్ని సరఫరా చేయగలుగుతారు. దాంతో అంతటి డైరీ వాళ్ళే టీటీడీ టెండర్లో పాల్గొనాలని ఉన్న కండిషన్ని ఈ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి సడలించింది. అసలు ఆ కండిషన్ రద్దు చేసింది. తర్వాత ఒక సర్టెన్ డిస్టెన్స్ లోపుగా ఉన్న డైరీలే, అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న డైరీలు వాళ్ళు ప్రతిరోజు ట్యాంకర్స్ ద్వారా రోడ్డు మార్గంలో ఇక్కడికి సరఫరా చేయాలి అన్నా కూడా కష్టతరం అవుతుందని చెప్పని దూరాన్ని కూడా కండిషన్ పెట్టారు. టర్నోవర్ కూడా కండిషన్ పెట్టారు. వీటినన్నిటినీ సడలించుకుంటూ వచ్చారు. సడలించుకుంటూ వచ్చిన పర్యవసానం అసలు ఈ బోలేబాబా డైరీకి 319 రూపాయల 80 పైసలకు టెండర్ కట్టబెట్టారు. వాస్తవంగా కర్ణాటక రైతు ఫెడరేషన్కి సంబంధించిన కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన రైతు సమాఖ్యకి సంబంధించిన నందిని నెయ్యి వాళ్ళు శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నిమిత్తం కాబట్టి మేము నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో ఒక పవిత్ర కర్తవ్యంగా భావించి మేము సరఫరా చేస్తాము అని చెప్పని ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు సరఫరా చేస్తున్నారు ది బెస్ట్ క్వాలిటీ నెయ్యి. ఆ టెండర్ని రద్దు చేసి బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద కాకుండా లోయెస్ట్ ప్రైస్ ప్రాతిపదిక మీద 490 రూపాయలకి వాళ్ళు బెస్ట్ క్వాలిటీ నెయ్యి ఇస్తుంటే ఓపెన్ మార్కెట్లో అదే నెయ్యి 650 రూపాయలు అమ్ముతూ ఉంటే వీళ్ళు 319 రూపాయల 80 పైసలకి ఈ టెండర్ కట్టబెట్టారు. మనకు ఒక సామెత ఉంది, ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ బగలగొట్టింది అని చెప్పని. నువ్వు రేటు తక్కువ అని చెప్పని వాడికి సరైన సామర్థ్యం ఉందో లేదో వెరిఫై చేసుకోకుండా, వాడు ఏ విధంగా నెయ్యి ప్రక్రియ చేస్తున్నాడో నిర్ధారణ చేసుకోకుండా, వాడు తక్కువ రేటు కోట్ చేశాడు అని చెప్పని వాడికి టెండర్ కట్టబెట్టాం. యాతావాత తేలింది ఏంటంటే వాళ్ళు 1 లీటరు పాలను ప్రాసెస్ చేయలే, 1 కేజీ వెన్న వాళ్ళు ఉత్పత్తి చేయలే. కానీ 5 సంవత్సరాల కాలంలో 68 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థాన్ని సప్లై చేశారు. ఎలా సప్లై చేశారు, ఎలా సప్లై చేయగలిగారు, అసలు వీళ్ళు సప్లై చేసింది ఏంటి అని చెప్పని ల్యాబుల్లో నిర్ధారణ చేస్తే తేలింది ఏంటంటే 90% పామాయిల్, మిగిలిన 10% కెమికల్స్ తోటి ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళు సరఫరా చేస్తే, ఆ సరఫరా చేసినందుకు వాళ్ళకి 250 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరితే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనేవాడికి 50 లక్షల రూపాయలు మామూలు ముట్టాయి. అంటే ఇక్కడ వీళ్ళకెవరికి తెలియకుండానే, వీళ్ళ ప్రమేయం లేకుండానే ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి, వీళ్ళందరి నాలెడ్జ్లో లేకుండానే ఒక వైవి సుబ్బారెడ్డి పిఏ తలుచుకుంటేనో లేదు ఒక డైరీ యజమానులు మాత్రమే సంకల్పిస్తే ఇన్ని టన్నులు 6,800 టన్నుల నెయ్యి 5 సంవత్సరాల పాటు వాళ్ళు సరఫరా చేయగలుగుతారా? ఖచ్చితంగా ఇక్కడ ఆ పాలక మండలి అధినేతలు, పాలక మండలి ఉన్నతాధికారులు వీళ్ళందరూ కలగలిసి ఈ విధమైన కంటామినేటెడ్ నెయ్యి సరఫరాకి సహకరించారు. సార్ ఇక్కడ ఇంకో డౌట్ రైజ్ అవుతుంది సార్, మీరు నెయ్యి లాంటి పదార్థాన్ని టన్నులు తీసుకొచ్చి శ్రీవారి నైవేద్యంలో కలిపారంటున్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఉగ్రదాడికి పాల్పడుతున్నటువంటి 3 అరెస్ట్ అవ్వడం, అందులో ఒక ఆయన డాక్టర్గా నేను చైనాలో చేసి వచ్చాను, మరి దేవాలయాలకు ఫుడ్ స్టోర్స్కు ఒక రసాయనాలని నేను సప్లై చేసేవాడిని అని చెప్పి సంచలన విషయాలు బయటపెట్టారు. అంటే దీనికి ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి ఆ ఉగ్రవాదులకి సంబంధం ఉందంటారా? అంటే ఇక్కడ రెండు వేరు సంఘటనలు. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది లాభాపేక్షతోటి శ్రీవారి పవిత్రత దెబ్బతిన్నా పర్వాలేదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, మేము అక్కడ ఉన్నవాళ్ళు మా దగ్గర మామూలు తీసుకొని ఏ క్వాలిటీ మెటీరియల్ పంపించినా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఏ స్థాయికైనా దిగజారి ఏ స్థాయి క్వాలిటీ అయినా మేము పంపిస్తాము అని చెప్పని జరిగిన ఒక వ్యాపార లావాదేవీ. ఇక్కడ
మీరు చెప్పినట్టు ఆ రెసిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేయడానికి ఆ చైనాలో డాక్టర్ చదువుకొని వచ్చిన మొయినుద్దీన్ అనే ఒక డాక్టరు ఆ తయారు చేసిన ఈ రెసిన్ అనేది రుచి, రంగు, వాసన లేని ఒక విష పదార్థం. దాన్ని వాటర్ బాడీస్లో కానీ లేదు అని అంటే ఏదైనా ఆలయాల్లో ప్రసాదం తయారీలో కానీ కనుక దాన్ని మిక్స్ చేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని మనం వింటూ ఉన్నాం. ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి సంబంధం లేకుండా కోట్లాది మంది భక్తులు దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి అత్యంత పవిత్రంగా కొలుచుకునే, ఆరాధించే ఆ ప్రాంగణాన్ని, ఆ స్వామికి నివేదించే ప్రసాదాన్ని ఇటువంటి కంటామినేటెడ్ క్వాలిటీతో వాళ్ళు అపవిత్రం చేసిన వ్యక్తులకి ఇటువంటి ఈ రెసిన్ లాంటి పదార్థాలు కలపడం కూడా వాళ్ళకేం పెద్ద లక్ష్యం. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇదే వ్యక్తులు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో సంబంధం ఉంది. ప్రతిరోజు ఒక 80,000 మందికి యావరేజ్న దర్శించుకుంటారు. ఒక్కొక్కళ్ళు 2-3 లడ్లైనా కనీసం కొనుక్కుంటారు. అంటే ఆన్ అండ్ యావరేజీ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇళ్ల చుట్టుపక్కల పెట్టుకునే ప్రసాదంతో కొన్ని లక్షల మందికి ప్రతిరోజు ఆ ప్రసాదం చేరుద్ది. దాంట్లోనే కల్పించే వాళ్ళే ఇంకొంచెం డబ్బులు అదనంగా ఇస్తే ఇవాళ అంటే ఈ విధమైన సంఘటనలకు బాధ్యులైన, ఇంకా పైగా వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది, వాళ్ళ పార్టీకి ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పని ప్రతి సందర్భం వక్రీకరించి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం. బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే ఒక మాజీ చైర్మన్ ప్రతి సందర్భంలో తాను శ్రీవారి దాసుణ్ణి అని చెప్పని, శ్రీవారి సేవకుణ్ణి అని చెప్పని, నేడు ధర్మకర్తల మండలి, నేడు ప్రభుత్వం శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం పాలు చేస్తున్నారు అని చెప్పని. అంటే మనకొక సామెత ఉంది, మొగుని కొట్టి మొగసాలకు ఎక్కారు అని చెప్పని. తప్పు చేసింది వీళ్ళు, అపవిత్రం చేసింది వీళ్ళు, స్వార్థపూరితంగా డబ్బు దండుకుంది వీళ్ళు. తిరుమల శ్రీవారి ప్రాంగణాన్ని వీళ్ళ రాజకీయ అవసరాల రీత్యా వాడుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఆ శ్రీవారి పట్ల వీళ్ళకి భక్తి లేదు, భయం లేదు. ఒక బరితెగింపు జాతిగా వీళ్ళు అంతటి అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడి ఇంకా ఇవాళ కింద పడ్డా పైచేయి మాదేనన్నట్టుగా వీళ్ళ దొంగతనం స్పష్టంగా నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆల్రెడీ ఈరోజు నాడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఎల్లుండి నాడు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఆ మర్నాడు ఈ సోకాల్డ్ బొమ్మన కరుణాకర్ రెడ్డిని కూడా విచారణకు పిలవడం ఖాయం. నేను అనుకోవటం బహుశా 14-15 సిఏఏ కన్వెన్షన్లో ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ 2-3 రోజులు పెద్దగా కాంట్రవర్షియల్ ఇష్యూస్ జోలికి వెళ్ళకపోవచ్చు. కానీ 15వ తారీఖు తర్వాత అయినా సరే ఈ విధంగా కోట్లాది మంది భక్తులకి అత్యంత పవిత్ర క్షేత్రమైన, ధార్మిక క్షేత్రమైన తిరుమలను అపవిత్రం పాలు చేసినందుకు మామూలుగా చింతపరికలతో కొట్టాలి. ఇటువంటి వాళ్ళ మామూలుగా కాదు. ఎందుకంటే ఇదే అపచారం, ఇదే తప్పు కనుక ఒక చర్చి విషయంలోనో ఒక మసీదు విషయంలో కనుక వీళ్ళు చేస్తున్నట్టయితే, సల్మాన్ రష్డీ అని చెప్పని ఒక రచయిత మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరంగా ఒక రచన చేశాడు అని చెప్పని శాటానిక్ వర్సెస్ అనే బుక్లో అతన్ని శిరచ్ఛేదం చేయమని చెప్పని ఆ రోజుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ పిలిపించాడు. తస్లీమా నస్రీన్ అనే ఒక బంగ్లాదేశ్ రచయిత్రి బంగ్లాదేశ్లో రామ్ జన్మభూమి విధ్వంసం తర్వాత, బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత బంగ్లాదేశ్లో చెలరేగిన మత ఘర్షణల్లో అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందూ కుటుంబాల పట్ల అక్కడ మెజార్టీగా ఉన్న ముస్లింలు ఎలా వ్యవహరించారు అన్న అంశాన్ని లజ్జా అని చెప్పని ఒక పుస్తక రూపంలో రచించారు అని చెప్పని ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఫత్వా విధించారు. హిందూ సమాజంలో ఇటువంటి ఫత్వాలు విధించే అవకాశం లేదు కాబట్టి, హిందూ సమాజం ఇటువంటి వాళ్ళ మీద భౌతికంగా దాడులకు పాల్పడే శిక్షలు విధించదు కాబట్టి ధైర్యంగా, స్వేచ్ఛగా రాజకీయ పార్టీ ముసుగులో పదవులు అనుభవిస్తా ఇంకా వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణవుతున్నారు. కానీ ఇవాళ ఇంతటి అపవిత్ర కార్యక్రమానికి పాల్పడ్డందుకు వీళ్ళు చేసిన పాపాలని ఇవాళ ఆ తిరుమల శ్రీవారే వీళ్ళ ద్వారానే సుప్రీంకోర్టుని అభ్యర్థింపజేసి, వీళ్ళు కోరిక మేరకే సుప్రీంకోర్టు విచారణ కమిటీ నియమింపజేసి, ఇవాళ వీళ్ళు కోరుకున్న సుప్రీంకోర్టు విచారణ కమిటీయే వీళ్ళ హయాంలో జరిగిన తప్పేంటి, ఎటువంటి జుగుత్సాకరమైన చర్యలకు వీళ్ళు పాల్పడ్డారు, డబ్బు కమిషన్ల మాటున
ఎంత నీచానికి వీళ్ళు ఒడిగట్టారు అని చెప్పని వాళ్ళ సుప్రీంకోర్టు నియమించిన విచారణ సంఘం ద్వారానే వీళ్ళ తప్పులు నిర్ధారణ అయినాయి. వీళ్ళని మామూలుగా ఏదో సాధారణ ఖైదీలాగా జైలు జీవితంతో వీళ్ళని ముడిపెట్టకూడదు. ఇటువంటి వ్యక్తులకి వీళ్ళ కుటుంబ సభ్యులకి భవిష్యత్తులో మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగడానికి కూడా వీలైనటువంటి శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరిచారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అత్యంత పవిత్ర ధార్మిక క్షేత్రాన్ని వీళ్ళు అపవిత్రం చేశారు. దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించే తీరాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.